నాగపూర్లో జరుగుతున్న మొదటి వన్డేలో ఇంగ్లాండ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఈ టాస్ అనంతరం రెండు జట్ల కెప్టెన్లు ఈ విధంగా చెప్పుకొచ్చారు. ముందుగా జోస్ బట్లర్ ఈ విధంగా చెప్పుకొచ్చాడు, మేము ముందుగా బ్యాటింగ్ చేస్తాం, డ్రెస్సింగ్ రూమ్లో వాతావరణం బాగుంది. జో రూట్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఈ వన్డే సిరీస్ కోసం అద్భుతంగా ఉన్నాం, టీం మోరల్ బాగుంది, ప్రతి ఒక్కరు ఉత్సాహంగా ఉన్నారు. మా కోచ్ మెక్కల్లం అందరినీ అలా చూసుకున్నాడు. మేము టాప్ టీంతో వారికి అనుకూలంగా ఉన్న కండిషన్స్లో ఆడుతున్నాం. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు మాకు ఇది కఠినమైన సవాలే. మేము ముగ్గురు పేసర్లతో పాటు ఎక్స్ట్రా స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్తో బరిలోకి దిగుతున్నాం అని జోస్ బట్లర్ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఈ విధంగా చెప్పుకొచ్చాడు, మేము టాస్ గెలిస్తే బౌలింగ్ చేయాలనుకున్నాం. ఆరంభంలో కాస్త దూకుడుగా బౌలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడి పరిస్థితులను అర్థం చేసుకునేందుకు తగిన సమయం దొరికింది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇది మాకు మంచి అవకాశం. కాస్త గేమ్ టైం దొరకడం ముఖ్యం. మాకు దక్కిన అవకాశాలను సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తాం. యశస్వి జైస్వాల్, హర్షిత్ రాణా ఈ మ్యాచ్లో డెబ్యూ చేస్తున్నారు. దురదృష్టవశాత్తు ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఆడడం లేదు. గత రాత్రి అతని మోకాలికి నొప్పి వచ్చింది. అలాగే మా టీంలో 5 బ్యాటర్లు, 3 ఆల్రౌండర్లు, 3 సీమర్లు, 1 స్పిన్నర్తో వెళ్తున్నాం అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.